హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ థింక్ న్యూస్ ఛానల్. మనతో పిఆర్ రాజు గురువు గారు ఉన్నారు. గురువుగారు నమస్తే. నమస్కారం అయ్యా. గురువుగారు, ఏపీ ఎలక్షన్ల ప్రకారం చూసుకుంటే మీ జ్యోతిష్యం ప్రకారంగా కానీ నెక్స్ట్ సీఎం ఎవరయ్యే అవకాశం ఉంది? నెక్స్ట్ సీఎం ఎవరయ్యే అవకాశం అంతా ప్రజల చేతిలో ఉంది. దీనికి జ్యోతిష్యం అనుకుంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళు అవుతారు, వీళ్ళు అవుతారు, మొన్న కేసీఆర్ అవుతారని ఒకరు చెప్పారు, వేరే వాళ్ళు అవుతారని చెప్పి పలు రకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదంతా ప్రజల చేతిలోనే ఉంది. దీన్ని ఎవరు మార్చాలన్నా అదంతా ప్రజల వల్ల అవుతుంది. ఈ జ్యోతిష్యం అనేది రాజకీయానికి వర్తించదు. చాలామంది అపోహలు పోయి మాకు అది అవుతుంది ఇది అవుతుందని వాళ్ళ మాటలు నమ్ముతున్నారు, కానీ ఇదంతా ప్రజల చేతిలో ఉంది నాయన. గురువుగారు మా దగ్గర అంటే కొంతమంది జ్యోతిష్యులు చెప్తారు, కొంతమంది గురువుగారు చెప్తారు కదా, ఏంటంటే నువ్వు సీఎం కావాలంటే యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, నువ్వు సీఎం అవుతావు, నువ్వు ఎమ్మెల్యే గెలుస్తావు, ఎంపీ గెలుస్తావు అని కొంతమంది చాలా మంది చెప్తారు, మనం విన్నాం కూడా. అంటే దీని మీద మీరు ఏం చెప్తారు? అంటే మీరు ఒక జ్యోతిష్యం ప్రకారం ఏం చెప్తారు? యజ్ఞాలు యాగాలు అన్ని చేయించుకున్న వాళ్ళ నమ్మకం, అలాగ చేసిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారు. అది కూడా ప్రజల మనసును దోచుకోవడానికి తప్ప వేరే కారణంగా అయితే చెయ్యరు. వాళ్ళ రాజకీయ పరంగా వాళ్ళకి ఎదగాలి, మంచి స్థానంలో కూర్చోవాలి, అనుకున్న సీటు గెలవాలని పెడతారు తప్ప ఇంకా ఏదైతే ఏమి ఉండదు. ఇది ఎంత చేసినా కూడా ఆ ప్రజలు మంచి చేసే వాళ్ళే గెలుస్తారు నాయన. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో జగన్ జగన్ ఉన్నాడు. అవును. అంటే మొన్న అధికారం పార్టీ గెలిచిండి, ఇప్పటికి అధికారం లీడ్ చేస్తుంది. జగన్ గెలిచే అవకాశం ఉందా? చంద్రబాబు గెలిచే అవకాశం ఉంటుందా? పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందా? ఈ ముగ్గురిట్లలో మళ్ళీ కొత్త షర్మిల కూడా వచ్చింది. షర్మిల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ ముగ్గురిట్లో ఎవరు సీఎం అవుతారు? అంటే నేను అవుతా అని పోటాపోటీగా నడుస్తూ ఉంది. ఏ విధంగా చెప్తారు? మీరే అంటున్నారు నాయన, పోటాపోటీగా ఉందంటున్నారు. ప్రజల్లో పలు రకాలుగా ఉన్నారు. మన దగ్గర ఒకటి మాట్లాడుతున్నారు, ఓటు వేసి వచ్చినాక ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఎవరికి మంచి చేస్తే వాళ్ళు గెలుస్తారనేది నెక్స్ట్ మనకు తెలుస్తుంది. అర్థమైందా? ఆ భగవంతుడికి తెలుసు ప్రజలకు ఏ రకంగా న్యాయం చేసిన వాళ్ళే కూర్చోపెడతాడు తిరిగి. అంటే జ్యోతిష్యంలో చెప్పేవారు మ్యాక్సిమం ఏంటంటే, మాకు ఈ ప్రకారం ఈ యాగం చేస్తే కంపల్సరీగా జగన్ సీఎం అవుతాడు, చంద్రబాబు సీఎం అవుతాడు, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని చాలామంది చెప్తారు. అంటే మీరేమంటారు? జనాలు ఓటేసే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటాయి, కానీ జ్యోతిష్యం ప్రకారం ఏం చెప్పలేమని మీరు అంటారు. అంటే చాలామంది మరి ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అనుకుంటారు, నేను ఈ యాగం చేస్తేనే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను చేస్తా అని. చాలామంది నమ్మకం అనేది బాగా పెరిగిపోతుంది. అంటే జనాల్లో నమ్మకం పెంచక దీని మీద యాగాల మీద నమ్మకం పెంచుకుంటారు. ఎందుకు మరి అట్లా? మంచి చేసిన వాళ్ళు యాగాలు చేయాల్సిన అవసరం లేదు నాయన. ప్రజలకు మంచి చేసిన వాళ్ళు యాగంతో పనే లేదు. వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టే యాగాల చుట్టూ వెళ్తున్నారు. ఒకసారి ప్రజలకు మంచి చేసి చూస్తే వాళ్ళే నెత్తి మీద పెట్టుకొని మళ్ళీ రూపాయి పైసా తీసుకోకుండా కూడా వాళ్ళని మహారాజుగా చేస్తారు. అంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు యాగాలు చేస్తే అంత తప్పంతా పోతుందంటారా? యాగాలకి తప్పులకి సంబంధం లేదు నా. యాగం అనేది వాళ్ళ పదవి కోసం నిలబెట్టుకోవడానికి చేసే ఒక కార్యక్రమం. అంటే ఈసారి మీ జ్యోతిష్యం ప్రకారం జగన్ మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? అది మన చేతిలో లేదు నాయన. అంటే జైలుకి వెళ్ళే అవకాశం లేదా? అది నేను ఎలా చెప్పగలుగుతాను స్వామి? ఎంత జ్యోతిష్యం చూసినా, ఎంతమంది జాతకం చూసినా కూడా జైలుకి వెళ్ళనే మాట అది తప్పుడు మాట. ఒక మనిషి ఇలా వెళ్ళాలని అనుకోకూడదు. ఆయన కూడా పెద్ద పదవిలో ఉన్నారు, ఆయన సీఎం చేస్తున్నారు, మళ్ళీ ఆయన కూడా గెలవచ్చు. అర్థమైందా? మంచి చేస్తే ఆటోమేటిక్గా ప్రజల నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారన్నమాట. ఇందాక కూడా చెప్పాను. జైలు అనే మాట అది రాజకీయ పరంగా వాళ్ళు చూసుకుంటారు, అది మన చేతిలో లేదు. గత ఎన్నికల్లో వైసీపీ 150 సీట్లు అధికంగా ప్రజలు బ్రహ్మాండమైన విజయం ఇచ్చారు. ఈసారి కూడా 175కు 175 ఎందుకు రావద్దు అనేది అంటున్నారు. మీరు ఏం చెప్తారు? మీరే చూస్తారు కదా, 175కి 175 రావచ్చు అనేది నెక్స్ట్ ఎలక్షన్లో తేలిపోతుంది. తను మంచి చేశాడా చెడు చేశాడా? ప్రజలు మంచి చేసి ఉంటే నెత్తి మీద కూర్చోపెట్టుకొని మళ్ళీ అదే స్థానాన్ని మళ్ళీ తిరిగి ఆయనకి ఇస్తారు. కొంచెం ఆయన తప్పు చేశారని తెలిసినా మనకు నెక్స్ట్ ఎలక్షన్లో తెలిసిపోతుంది. ఈ విషయంలో నా అభిప్రాయం ఏంటంటే, మంచి చేసేవాళ్ళు ఎక్కడ వెళ్ళినా గెలుస్తారు. చెడు చేసేవాళ్ళు ఎన్ని యాగాలు ఎన్ని హోమాలు చేసినా వాళ్ళకి ఓటమి తప్పదు. ఇది సత్యం. జ్యోతిష్యం ప్రకారం షర్మిల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే షర్మిల మీరు చెప్తారు కదా, అంటే రాజకీయ భవిష్యత్తు బాగుండబోతుంది అంటే ఉగాది అప్పుడు కూడా పంచాంగాలు చూసేటప్పుడు కూడా చెప్తారు, అంటే ఈ టైంలో నెక్స్ట్ సీఎం ఇతను అవుతాడు, ఈ రాజకీయ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది అని చెప్తారు కదా.
ఇప్పుడు మీరు జ్యోతిష్యం ప్రకారం షర్మిల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నిన్ననే ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా నియమితులైంది. అవును. ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ వైఎస్ఆర్ గెలిస్తే మాత్రం ఆమె మంచి స్థానంలో కూర్చుంటుందనే విషయంలో తిరుగులేదు. ఇక ఆమె సొంతగా పార్టీలో వెళ్ళి గెలవాలనేది విషయం మాత్రం ఇది కూడా ప్రజల చేతుల్లోనే ఉంది. ఆమెను గెలిపించాలన్నా, గెలవాలన్నా ప్రజల చేతుల్లోనే ఉంది. దీనికి వేరే సమస్య ఏం లేదు. ఏపీ పాలిటిక్స్ ప్రకారం చూసుకుంటే జ్యోతిష్యం ప్రకారం ఏది ఉండేది, ప్రజల మనసును గెలుచుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే వాళ్ళే గెలుస్తారు, సీఎం వాళ్ళే అవుతారు, ముఖ్యమంత్రి వాళ్ళే అవుతారని పంతులు గారు చెప్తున్నారు. ఈ యజ్ఞ యాగాలు అన్నీ ఇవి కూడా వాటికి రాజకీయానికి యజ్ఞాలకు సంబంధం లేదు. ప్రజలకు మంచి చేసిన వాళ్ళు మాత్రమే పై పొజిషన్లో ఉంటారు, మంత్రులుగా ఉంటారు, సీఎంగా ఉంటారని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఈ జైలుకి వెళ్ళడం కానీ ఏది మన జ్యోతిష్యం ప్రకారం ఏది ఉండదు. ప్రజలు నిర్ణయించిన ప్రకారమే మాత్రమే వెళ్తారు. తప్పు చేసిన వరకు జైలు శిక్ష తప్పదు. తప్పు చేయని వరకు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటారని పిఆర్ రాజు గురువు గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. సంతోషం. గురువు గారు, అయ్యా. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, అవును. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అవును. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, అవును. అంటే సెంట్రల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఉమ్. ఈ సెంట్రల్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే కొంతమంది గురువు గారు ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు, నేను చెప్పిందే జరిగిందని అట్లా చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును. నేను చాలా మందిని విన్నా కూడా. అవును. అంటే మీరేం చెప్తారు దీని మీద? ఇప్పుడు మన సెంట్రల్ విషయానికి వస్తే మీరు సెంట్రల్లో కూడా కొంతమందికి పూజలు చేశారని కూడా మేము విన్నాం. అవును. అందుకే మేము మరి మీ దగ్గరికి వచ్చాం, మీరు ఏం చెప్తారని. సెంట్రల్ విషయానికి వస్తే నేను ఢిల్లీలో కూడా చాలామందిని రాజనీతులు చాలామంది కలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బీజేపీ సెంట్రల్ మొత్తం వాళ్ళు ఎదుర్కొని రావడం అంటే కొంచెం కష్టమనే చెప్పాలా. మొన్న జరిగిన దాంట్లో కూడా చూశారు. మనం రామ మందిరం కట్టించారు, 500 సంవత్సరాల కల కూడా నెరవేర్చారు. ఆయన కాదని ముందుకు రావడం అనేది చాలా కష్టమైన పని. అంటే మీరు అన్నారు కదా, ఏది ఏపీ పాలిటిక్స్ అడిగినప్పుడు ఉమ్. పని చేసిన వారికి ఫలితం ఉంటుంది అన్నాను. అంటే బీజేపీకి కూడా అట్లే కలిసి వస్తుందా లేకుంటే ఇట్లా? బీజేపీ ప్రభుత్వానికి వస్తే వాళ్ళు 100% నాకు తెలిసి మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ విషయానికి వస్తే నా మద్దతు వాళ్ళకే ఇస్తాను. కాంగ్రెస్ తప్పు అని నేను అనను. వాళ్ళు కూడా దేశానికి చాలా సేవ చేసిన వాళ్ళు, ప్రజలు అంగీకారం చేశారు కదా. 10 సంవత్సరాలు మన కేసీఆర్ కూడా చాలా అభివృద్ధి చేసినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ని గెలిపించారు. ముందు ప్రజల్లో మార్పు వస్తే కానీ దేశం అనేది మారుతుంది. అంటే ప్రజల్లో మార్పు వస్తుందంటారా సెంట్రల్ కూడా? ఇప్పుడు మొన్న మార్పు రాలేదు నాయన, మార్పు వచ్చి కాంగ్రెస్ని గెలిపించారు. అర్థమైందా? మళ్ళీ అటు పక్క తెలుగుదేశం కూడా రావచ్చు ఏపీలో కూడా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా గెలవచ్చు. ప్రజల తీర్పు అనేది ఓటు వేసే వరకు మనం నమ్మలేము నాయన.